ఒక్కోసారి పిల్లలకి జడలేసేవాళ్ళు, ఒక్కోసారి అట్టే తెచ్చేసేవాళ్ళు. పోమనేసారు కొన్ని రోజులకి, ఇంటికి వెళ్ళాం మేము ఇక్కడే ఉంటాం అంటే బలవంతంగా పంపించేదాన్ని పిల్లల్ని. లేదమ్మా డాడీ ఒక్కళ్ళే ఉంటారు వెళ్ళమని. ఉండమంటే పాస్టర్ గారు ఉండేవాళ్ళు కాదు మా ఇంట్లో. అప్పుడు కొత్త కదా, మొహమాట పడేవాళ్ళు. ఏం సర్జరీ కూడా సరిగ్గా చెప్పలేదన్నమాట. తీసుకోవడంలో ఒక్కో ఆర్ట్, ఆ ఆర్ట్ ఒక క్రూషియల్ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడానికి మనం 10 సార్లు ఆలోచిస్తాం. ఆ ఆలోచన ఏమి లేకుండా పెద్దపాప అడ్మిషన్ విషయంలో దుష్పిరాలలో చేర్పించాలి. నాకు తెలిసి వాడి ఫినాన్షియల్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో కూడా అలాంటి డెసిషన్ తీసుకోగలగడం అనేది అందరికీ వీలు. ఆ టైంలో తనకి ఫిట్స్ పిలాన్ సీట్ వచ్చింది. తను ఒక్కడే నిలబడేవాళ్ళు కట్టించేస్తాడు. ఆ విధంగా అందరూ సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు. లాస్ట్కి వచ్చి తన ఊరు కనబడ్డాడు. ఆ ఒక్కటే లోన్ ఫైటర్ ఉంటుంది, ఆ లోన్ ఫైటర్ నిలబెట్టేస్తారు. ఈ రోజు మనకి అందరూ ఏడాది పోయేటప్పుడు కూడా వాడు ఆ పక్క ఈ పక్క గన్ను పెట్టోడు ఉంటాడు. అవసరమా? మనం అంతా ఇచ్చేసి మళ్ళీ వాడికి పోవాలి. ఒకటే మనసులో ఉంటుంది. ఆపరేషన్ అప్పుడు కూడా నేను సిస్టర్ ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడికి నెంబర్ ఇచ్చింది, పెద్దబాబుకి అమెరికాలో. తను కాల్ చేసినప్పుడు పాస్టర్ ఆపరేషన్ చేయించుకున్నట్టంటే పెద్దబాబు ఒక మాట, ఎవరు చేయాలో తెలియదు, నాకు ఏ కుటుంబాన్ని చేయాలని లేదు. మా డాడీ